నేను ఎప్పుడు వస్తానో వెళ్తున్నా, ఎప్పుడు వస్తానో తెలియదు, ఎప్పుడు చెప్పనండి. సిస్టర్ గారు ఆ సందర్భం లేదు. అంటే సువార్తకు అంత ప్రోత్సహించాలి భార్య. భార్య ప్రోత్సాహం లేకుండా పని జరగదు. ఇది యథార్థం. నువ్వు వెళ్ళు చూద్దాం, నువ్వు వెళ్ళు ఎక్కడికెళ్తూ ఏదో వచ్చి నీ భార్య అంటే భర్త అవుతాడండి. అలా నిద్రపోతారా, నిద్ర పడుతుందా? కానీ ప్రత్యేకంగా నేను మా సోదరి విక్టోరియా గారికి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వకమండి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పని అంతా మా శ్యామ్ వస్తున్నాడు, అమ్మాయికి వస్తుంది కూతురు, ఇది చేసే పని అంతా వస్తున్నారు. ఈ పని ఇంకా ఉన్నతంగా జరగాలి. ఎందుకంటే సమస్యలు వస్తాయి. ఇక్కడ దేవుని యొక్క మందిరం ఉన్నతంగా కట్టబడింది. ఇక్కడ అనేక మంది సువార్థికులు, అనేక మంది దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ప్రజలు వస్తారు. ప్రజలు వస్తున్నప్పుడు అసూయ వస్తామా? ఏదో కలిపి చేసుకున్నట్టే తస్సు వస్తాయి. ఆనాడు ఆదిమ సంఘంలో అంటే ఆదిమ సంఘం కట్టబడినప్పుడు ఆ సంఘము చేపట్టబడదు వచ్చే కాదండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి. పేతురు యోహానులు వారు చేసే పని చేపట్టబడినప్పుడు అనేక మంది వస్తున్నప్పుడు ఇక ఈ రోజు ఇక్కడ ఉంచడానికి వీలు లేదు అన్నారు. అనగలదా? ఎదురుగడ్డం అనుకున్నారు. అసలు ఇక్కడ మీరు సువార్తలు ప్రకటనకు వీలు లేదు. ఏమన్నాడు పేతురు? ఏమన్నా అనకండి అంటే మేము నీ మాట వినాలా? నీ మాట ఏంటో న్యాయమా లేదా దేవుడి మాట ఏంటో న్యాయమా? అయిపోయిందండి. కాబట్టి తర్వాత శ్యామ్ అలాగే అమ్మాయి ఈ పని అంతా చూస్తున్న పని, ఆ రోజు అబ్రహాము చేసిన పని ఫిలిష్తీయులు బాగు చేసినప్పుడు ఇస్సాకు దాన్ని ఏమనంటాడు? అలాగే ఉండాలని నేను ప్రత్యేకంగా నేను అభినందిస్తూ నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కార్యక్రమాన్ని అదే సమయం లేదు. ప్రభుత్వ భోజన కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభుత్వ భోజన కార్యక్రమంలో పాల్గొనుకున్నప్పుడు నిద్రపోతూ ఏదో భోజనం చేస్తారా? నిద్రపోతూ భోజనం చేస్తారా? ఏం చేస్తాం మరి? భోజనం పెట్టినంత మాట్లాడచ్చు, ఎమ్మటే తీసుకొని నోట్లో పెట్టుకో. ఏం చేస్తామండి? ఎసురు పెడతాం, ఎసురు తాగిస్తాం, ఎమ్మటే భయం. ఏం చేస్తామమ్మా? అంటే భయం ఏం చేయరా? అంటే వస్తారా? చెప్పండి, ఏం చేస్తామా? అడుగుతారు, ఇంకేం చేస్తారు? అందులో ఈ పెరికలు, రాళ్ళు ఏమున్నాయని వేరు పెడేస్తారు. అవునా కదా? అలాగనే అది భౌతిక సంబంధమైంది. ఈ శరీరానికి శక్తివంతంగా ఉండడానికి భౌతిక సంబంధమైన ఆహారం. ఆ భౌతిక సంబంధమైన ఆహారం కొరకు నీ ప్రయాస, నీ మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అలాగే ఈ ప్రభు యొక్క శరీరము అలాంటిది కాదు, అంతకంటే శ్రేష్టమైనది. అందుకనే కొరింథీ సంఘంలోని పరిశుద్ధులతో పౌలు 1:15 అంటాడు, నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకపోవడం నాకు ఇష్టం. చదవద్దండి, ఎందుకు లేకపోండి, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 1:15 చదవండి. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. ఏంటి? ఏం జరిగిందండి అక్కడ? ఏం జరిగిందండి అక్కడ? ఇశ్రాయేలు యొక్క చరిత్ర జరిగిందండి. కొందరు దేవునికి ఇష్టంగా ఉన్నారు, కొందరు దేవునికి ఆయాసకరంగా ఉన్నారు. కొందరు దేవునికి దగ్గరగా ఉన్నారు, కొందరు దేవుని యొక్క మనసును ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు. కాబట్టి అందుకనే 1,20,000 మంది ఒక దినమంటే కూలిరి. కాబట్టి మీరు అలాంటి వారంటే చెడ్డవారిని మీరు ఆశ్రయింపకుండా ఉన్నట్టు నేను మీకు ఈ సంగతులు చెప్తున్నాను. అంటే ఈ శరీరము నాది, నా జ్ఞానము, నా తెలివితేటలు అని మనం ఆలోచిస్తాం. ఈ శరీరం నీది కాదు. చూడండి, అలా ఇవ్వటమా? నీవు నీ సొత్తు కాదు.
మనం ఏమన్నా తెలుసా అండి, మా గురించి కాదు మరణంతో కానీ నాకంటే ఆనందం, వాళ్ళ ఆనందం అందరికీ కాదండి. అంటే ఒక కుమారుడు ఒక కుమార్తె పుడితే ఆ కుటుంబంలో ఎంత ఆనందం అండి. మరి యేసు ప్రభువుకు ఎంతమంది అండి, ఎంతమంది సంతానం అండి, ఎంతమంది సొంత అండి. ఆయన ఎంత సంతోషిస్తాడు. నువ్వు ఆయనకు ఇబ్బందికరంగా ఉంటే, ఆయన ఆయాసకరంగా పెడితే, నువ్వు పరిశుభ్రంగా నిర్దోషంగా పవిత్రంగా ఉండాలని దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన కొడుకుని ఆయన సొత్తుగా సంఘంలో చేర్చుకుంటే, నువ్వు ఆయనకు ఇబ్బందికరంగా బ్రతికితే ఏం చేస్తావు? ఏం చేస్తాయినా ఒప్పుకోవాలి. కాబట్టి ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో పాలు పంపులు పొందుతున్న తను తాను పరిశీలించుకోవాలి. అలాగే 1:11 అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుటే. ప్రభు యొక్క శరీరం అంటే ప్రభు యొక్క శరీరంలో మనము ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామా? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభువుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? 1:11-28 అంటాడు, తన్ను తాను పరీక్షించుకో. పరీక్షించుకోకుండా బాధపడకపోతే ఏంటండి? శిక్ష విధి అన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. అలాగే పరీక్షించుకోకుండా పాత్రలో పాల్పొందులు పోతే శిక్ష. అందుకనే తన్ను తాను పరీక్షించుకొని ప్రభు యొక్క పాత్రలో పాలు పంపులు పొందాలని దేవుని యొక్క వాక్యం నీకు నాకు అందరికీ, ఇక్కడ సేవకులని, యాజకులని, విశ్వాసులని ఏమీ వ్యత్యాసం లేదు. అందరూ దేవుడి పిల్లలే. కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక పని అప్పగించాడు అంతే. ఆ పనిలో నువ్వు ఉండాలి, ఆ పనిలో నేను ఉండాలి. సోదరులు అన్న మా యేసురామన్న మాట్లాడారు, మేము ఈ ప్రతిష్ఠ దినమందు బోధించడానికి నాకు అవకాశం వచ్చింది. మేము ధన్యులము అంటే మీకు ధన్యులే, అందరూ ధన్యులే, మీరు ధన్యులే. నా వాక్యమును విని ఆ ప్రకారము నడుచు వారందరూ ధన్యులు. కాకపోతే పెద్ద కొద్దిగా పెద్దరికంగా ఏదో ముందున్నా కానీ శావలో ముందున్నా కానీ కృష్ణ అంతే. మీరు ధన్యులు, మేము కూడా ధన్యులమే. వినువారు ధన్యులు, బోధించేవారు కూడా ధన్యులే. ఆ సంగతి దయచేసి అందరూ కూడా ఆలోచించాలని మీ అందరికీ ప్రభునామంలో మనవి చేస్తుంది. కాబట్టి ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మన ఎందుకు వస్తున్నప్పుడు ఏం చేయాలి? కొంతమంది ప్రభు యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన నియమాలను మర్చిపోతున్నారు. అంటే స్త్రీకి బయట ఎవరి ఎందుకు ఇచ్చాడండి? కొన్ని సమాధి పరిశుద్ధంతో పౌలు అన్నాడు, 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. స్త్రీకి బయట ఎందుకమ్మా? ముసుగు వేసుకోవడానికి నియమం ఉన్నాయండి. నేను ఒట్టిగా మిమ్మల్ని మెచ్చుకోను, నా కట్టులను మీరు అనుసరించి చేస్తే నేను మిమ్మల్ని మెచ్చుకుంటా అన్నాడు. మెచ్చుకోవడం అంటే అప్పుడు నవరాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొన్నట్టు దేవుడు నాకు బయట చెందించాడు, ఎందుకు ముసుగు వేసుకోవడానికి. అలాగే దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు మెచ్చుకోవడానికి. కొంతమంది ఎంటుకలు కట్ చేస్తారు. స్త్రీలు ఎంటుకలు కట్ చేయడం అది అవమానం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చి ఘనత పోషించాడు. కాబట్టి స్త్రీలు వల్ల ఆలోచన చేయాలి, అలాగే పురుషులు కూడా ఆలోచన చేయాలి. పురుషులు ఏం చేయాలి? ఏంటంటే ముసుగు వేసుకోకూడదు. ఎవరు వేసుకోకూడదు? పురుషులు ముసుగు వేసుకొని ప్రార్థన చేయకూడదు. ప్రతి స్థలంలో చేతులకి ప్రార్థన చేయాలి. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమం అది. అంటే కొద్ది సంఘంలో ఆ క్రమాన్ని ప్రపంచం పోయిన కార్యక్రమం పాల్గొన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు ఎగబడారండి. ఎవరికి వాళ్ళు ఎగబడి ఆ ప్రభుత్వం తీసుకుంటారు. అది ఎగబడలేదు. ముక్కలకు వచ్చింది, కడిగులకు వచ్చింది, పేదలకు ఇలా చదవండి. మీకు అర్థమవుతుంది. కడిగులకు అందింది పేదలకి. అప్పుడు పౌలు పరిశుద్ధాత్మ ధ్యానంతో మీరు
చూసారా? ఆ శరీరము నలుగుబట్టబడింది, అది ఏ పాపం చేయలేదు. నాకు ముందే హెచ్చరించింది, దయచేసి గమనించండి. మీరు ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన కొరకు చేసిన త్యాగం, ఆయన మన కొరకు ఏం చేశాడో ఆ త్యాగం గుర్తు చేసుకొని మనగా పరిశీలించుకొని ప్రభు యొక్క పాత్రలో పాల్గొనలు పొందాలని ప్రభు నామములో మీ అందరికీ మనవి చేస్తూ, నాకు మీతో మాట్లాడి పంచుకోవడానికి సంబంధించినటువంటి మా పేరు సోదరు వైఎస్ గిరిదేవి గారికి ప్రత్యేకంగా దమ్మపేట ఏరియా క్రీస్తు ప్రభుత్వ సంఘం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈ సమయంలో ప్రభు యొక్క శరీరంలో